శ్రోతలందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. పరమేశ్వరుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం కార్తీకం. ఈ సమయంలో చేసే తులసి పూజ, దీపారాధన, ఉపవాస దీక్ష తదితర అంశాల విషయంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. మిగిలిన రోజులతో పోలిస్తే ఈ మాసంలో వెలిగించే దీపాలకు ఏదైనా విశిష్టత ఉంటే అలాగే ఆకాశదీపం వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అనేటువంటిది కూడా తెలుసుకుందాం. ఈ సమయంలో సూర్యుడు తుల, వృశ్చిక రాశుల్లో సంచరిస్తే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గటమే కాకుండా చీకటి దట్టంగా ఉంటుంది. సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. మన శరీరము శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది. ఆ శక్తిని ఉత్తేజం చేయటం కొరకు చిమ్మ చీకట్లను పారదోలడం కోసమే దీపాలను వెలిగిస్తాం. అది కూడా ఉదయం నెయ్యితో, సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించాలి. ఇక ప్రమిదిలో 2 ఒత్తులకు శాంతి ప్రసాదిస్తే, 3 ఒత్తులు అయితే ధనవృద్ధిని, 4 ఒత్తులు ఇస్తే ఐశ్వర్యాన్ని, 5 అఖండ సంపదల్ని, 7 మోక్ష